నెహ్రూ అభినందించబడినటువంటి నెహ్రూ పుట్టినరోజున దేశమంతటా బాలల దినోత్సవం జరుపుతారని కరోనా ఆయుర్వేద వైద్యులు బోనిగి ఆనందయ్య పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ నందు బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ చెక్కుముఖి అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీకి అభిమాన నాయకులైన నెహ్రూ స్వాతంత్ర్య భారత ప్రధానిగా 1947 ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టి 1967 మే 27న మరణించే వరకు కూడా ఆ పదవిలోనే కొనసాగారని తెలిపారు. అభివృద్ధి పదంలో నడిపినటువంటి నెహ్రూ ఆల్ ఇండియా ఉద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారని వివరించారు. అనంతరం 20 మందికి చాచా నెహ్రూ చెక్కుముఖి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి శ్యామ్దన్ కవయిత్రి, డాక్టర్ రాధాకుసుమ సమాజ సేవకులు, బి అరుణాజ్యోతి కవయిత్రి, సత్యవీణ, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎస్ రామచంద్రరావు, నిర్వాహకులు డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి, కె మురళీమోహన్, రాజు, వై చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ఒకసారి అక్కడ పెట్టండి. ఒక ఫోటో తీసుకుని రామదాస్ రెడీ. రామదాస్ సార్ ఒక్క నిమిషం. ఒకరిద్దరు ఇలా రండి, ఒకరిద్దరు ఇలా రండి, అందరూ ఒకటే వైపు రెడీ.